ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం. ఓం ఉచ్చిష్ట మహాగణపతి నమః. పంచభూతములాయ నమః. అష్టదిక్పాలకులాయ నమః. నవగ్రహములాయ. ఓం శ్రీ ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి నమః. ప్రేక్షక మహాశయులకు నమస్కారములు. జన్మజాతకం జ్యోతిష కార్యక్రమానికి స్వాగతం తెలుపుతూ నేటి పంచాంగ వివరములు, మరికొన్ని విశేషములు చూద్దాము. అలాగే ఈరోజు లైవ్లో పాల్గొనేవారు ఎవరి గురించి తెలుసుకోవాలనో వారి యొక్క పేరు, తేదీ, నెల, సంవత్సరం మరియు పుట్టిన సమయము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున, పుట్టిన ఊరు పల్లెటూరు లేదా గ్రామమైనచో పక్కన ఉన్న పట్టణాన్ని పేరు తెలియచేయండి. మీ జాతక చక్రాన్ని చక్కగా పరిశీలన చేస్తూ మీరు అడిగే ప్రశ్నలు లేదా ప్రస్తుతం మీ యొక్క గ్రహస్థితులు ఏం చెప్తున్నాయి, మీరు ఏ ఇబ్బందులలో ఉన్నారన్నది కూడా ఖచ్చితంగా తెలియచేస్తాను. అలాగే చూసినప్పుడు ఈరోజు విషయానికి వచ్చినప్పుడు 12వ తారీఖు 5వ నెల 2015 సంవత్సరం మంగళవారంతో కూడిన రోజు. ఈరోజు రాశి చూసిన ఎడల కుంభరాశి. రాశి అంటే ఏమిటి? చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో దాన్ని రాశి అంటాము. అయితే జనరల్గా చెప్పినప్పుడు రాశి అంటాము. ఈరోజు ఎవరైతే జన్మిస్తారో వాళ్లకు జన్మరాశి అంటాము. అంటే జనరల్ అన్నది వేరు, ఇండివిజువల్ అన్నది వేరు. జనరల్ అన్నప్పుడు ఈరోజు కుంభరాశి ఉన్నదయ్యా అని చెప్పుకుంటాం. అయితే ఒకరు ఈరోజు ఈ ధనిష్ఠా నక్షత్రంలో పుట్టారు అనుకుందాం, కుంభరాశిలో పుట్టారు. ధనిష్ఠా నక్షత్రం అన్నది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే జన్మ నక్షత్రం. జన్మ నక్షత్రము అన్నది జన్మ రాశిని అనుసరించే వస్తుంది అన్నది మాత్రము ప్రేక్షకులు గమనించాలి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రము అందరు అనుకుంటారు అంత సులువుగా వచ్చేదని చెప్పేసి. 12 రాశులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, దాని పాదాల కింద విడగొడితే 108 పాదాలు, ఇక 120 సంవత్సరాలు, ఇదే జ్యోతిష శాస్త్రము అనుకుంటారు. అయితే అది కాదండి. జ్యోతిష శాస్త్రం అన్నది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే చాలా ఇది ఉంటాయండి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క జాతకము ఇండివిజువల్. అంటే ప్రతి ఒక్క జాతకాన్ని నేను ఏమంటానంటే ఇక్కడ ముఖ్యంగా చూసినప్పుడు చాలా ప్రత్యేకమైనది అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఈరోజు విషయానికి వచ్చినప్పుడు ధనిష్ఠా నక్షత్రం అంటే కుజుని ఒక నక్షత్రము. అంటే ఈ కుజగ్రహం అన్నది ధనిష్ఠా నక్షత్రం అన్నది ఒకే నక్షత్రం ఉంటుందా స్వామి అంటే కాదు. ప్రతి ఒక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి గ్రహానికి 3 నక్షత్రాలు ఉన్నాయి. మొదటి నక్షత్రము వృషభ రాశిలో మృగశిర అను పేరు మీద 1, 2 పాదాలు ఉన్నాయి. ఏంటండి మళ్ళీ నక్షత్రం అన్నారు పాదాలు అంటున్నారంటే
ప్రేక్షకులారా, ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఇంతకుముందు మనము ఒక 10-15 ఏండ్లకి వెనక వెళ్ళిపోతే మీ అబ్బాయి బంగారు పాదంలో పుట్టాడండి, ఎండి పాదంలో పుట్టాడు అని చెప్పేవారు. అదే ఇక్కడ ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, ఒక నక్షత్రం అన్నది 13 డిగ్రీల 20 నిమిషములు 00 సెకండ్లు కలది. ఇది ఒక నక్షత్రానికి. ఈ నక్షత్రాన్ని 4 పాదాల కింద విడగొడితే 3 డిగ్రీల 20 నిమిషాలు ఒక పాదం. అంటే ఇంటూ 4 తోటి వేస్తే 4 20 80, 4 3 12, 12 80 అంటాం. అయితే ఈ 80ని ఏం చేస్తామంటే కాలమాన కొలతమని చెప్పబడే 60 నిమిషములతోటి భాగించినప్పుడు అది ఒకటైపోతుంది. ఇక్కడ 20 మిగిలిపోతుంది. 13 డిగ్రీల 20 నిమిషాలు అని చెప్పుకుంటాం. అట్లా చూసినప్పుడు 3 డిగ్రీల 20 నిమిషాలు ఒక పాదం ఉంటుంది. అందుకే ఇక్కడ మనకు వేదిక అస్ట్రాలజీలో అయ్యా మీ అమ్మాయి 3వ పాదంలో పుట్టింది, ధనిష్ఠా నక్షత్రం 3వ పాదంలో పుట్టింది అని చెప్పుకుందాం ఒక ఉదాహరణకి. అయితే 3 20 అంటే 6 డిగ్రీల 40 సెకండ్లు 01 దీంట్లో నుంచి 40 నిమిషాలు 01 సెకండ్ నుంచి ఆ 3వ పాదం అన్నది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ 10 డిగ్రీల వరకు ఉంటుంది. కాబట్టి 6 డిగ్రీల 40 నిమిషాల నుంచి 10 డిగ్రీల లోపల ఎక్కడ పుట్టినా కూడా అది 3వ పాదమే అంటాం. అయితే సైంటిఫిక్ అస్ట్రాలజీలో చూసినప్పుడు 6 డిగ్రీల 40 నిమిషంలో 1 సెకండుకు ఒక ప్లానెట్ ఉంటుంది. అంటే దీన్ని సబ్లాడ్ అంటాం, ఉపనక్షత్రాధిపతి అంటాం. ఇక 6:40 నుంచి పోతే దానికి 40 నిమిషాల సూర్యునిదా, లేదా 46:40 కేతువుదా, లేదా 2 డిగ్రీల 13 నిమిషాల 20 సెకండ్లు శుక్రునిదా, లేదా 1 డిగ్రీ 6 నిమిషాల 45 అని చెప్పి చంద్రునిదా. ఇట్లా మేము లెక్క కడుతూ ఉంటాం. ప్రమాణాలు, గణిత ప్రమాణాలను చాలా చక్కగా ఉండాలండి. ఇలా చూసినప్పుడు మనకు 3 డిగ్రీల 20 నిమిషాలు అంటే దాదాపుగా 6 గంటల నుంచి 6:30 గంటల వరకు ఒక పాదం ఉంటుంది. కాబట్టి అక్కడ మనము జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు తప్పులు వచ్చే ఒక అవకాశాలు అన్నది ఖచ్చితంగా సూచిస్తుంది. కాబట్టి ప్రేక్షకులారా, సైంటిఫిక్ అస్ట్రాలజీలో డిగ్రీ వైస్గా ఉంటుంది. కాబట్టి ఏ గ్రహం ఏ డిగ్రీలో ఉన్నది, ఆ డిగ్రీకి ఎవడెవడు సంబంధించిన వాడు, ఎవరు ఏ పని చేస్తారు, పని చేస్తారా పని చెయ్యరా అన్నదే ఇక్కడ మనకు డిగ్రీ వైస్గా తెలుస్తుందండి. దీన్ని మన సైంటిఫిక్ అస్ట్రాలజీ ప్రకారంగా కృష్ణమూర్తి పద్ధతిని ఒకటి ఉన్నది, కేపీ సిస్టమ్ అని తెలుసుకుంటారు. అందులో ఏమవుతుందంటే ఒక భావం ఒక ఫలితాన్ని ఆ భావ ఉపనక్షత్రాధిపతి ఇచ్చును. ఒక భావం ఒక ఫలితాన్ని భావ ఉపనక్షత్రాధిపతి ఇచ్చును. అంటే ఇక్కడ వేదిక అస్ట్రాలజీలో ఏమంటాము, ఏ గ్రహము లేదా ఏ భావాధిపతి ఎక్కడ ఉన్నాడో, ఏ నక్షత్రంలో ఉన్నాడో దాని యొక్క ఫలము ఇచ్చును. అంటే ఒక గ్రహము తన నిలిచి ఉన్న నక్షత్రం యొక్క ఫలితము ఇచ్చును అని అక్కడ మనకు. అయితే ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ ఉన్నది. ఇది చెప్పిన తర్వాత నేను మీకు చెప్తాను. ఏమిటన్నప్పుడు ఇక్కడ కేపీ అస్ట్రాలజీలో ఉపనక్షత్రాధిపతి అన్నవాడు ఎట్లా వస్తాడు అన్నప్పుడు ఏంటంటే 120 సంవత్సరాలు వింశోత్తరి దశ అని ఉన్నది ప్రతి ఒక్క గ్రహానికి. ఇప్పుడు సూర్యునికి 6 సంవత్సరాలు, చంద్రునికి 10 సంవత్సరాలు, కుజునికి 7, రాహుకు 18, గురువుకు 16, మరి శనికి 19, బుధునికి 17, మరి కేతుకి 7, శుక్రునికి 20. ఇది మొత్తం టోటల్ చేస్తే 120 సంవత్సరాలు ఒక మనిషి యొక్క ఆయుష్ వస్తుంది అని మనకు శాస్త్రంలో తెలియజేస్తుంది. అయితే 120 సంవత్సరాలు ఉంటారా స్వామి అంటే వాళ్ళ కర్మ ఫలను అనుసరించి ఉండే ఒక అవకాశాలను ఉంటాయి. దాన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇక్కడ చూసినప్పుడు ఈ ఉపనక్షత్రాధిపతి అన్నవాడు నక్షత్రం అని చెప్పబడే 13 డిగ్రీల 20 నిమిషాలని దాన్ని నిమిషాల కింద మార్చుకుంటే 800 నిమిషాలు వస్తాయి. ఈ 800 నిమిషాలు 120 సంవత్సరాలు అంటే 120/800 డివైడ్ చేస్తే దానికి మీకు ఏమొస్తుందంటే 006 డిగ్రీ 40 మినిట్స్ వస్తుంది ఒక గ్రహానికి. దీన్ని మేమేం చేస్తామంటే 6 డిగ్రీల 40 నిమిషాలు ఇంటూ 7 సంవత్సరాలు కేతు అని వేసేసుకుంటే 004640 వస్తుంది. దాన్ని 6 డిగ్రీ 40 మినిట్స్ ఇంటూ 20 అని వేసుకుంటే 2 డిగ్రీ 13 మినిట్స్ 20 సెకండ్స్ ఇలా వస్తాయి అని గణితం లెక్క పెట్టుకోవడం అన్నది జరుగుతుంది. ఇలా చూసినప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇది చూసుకుందాం.
ఇప్పుడు ప్రస్తుతము మనకు చూసినప్పుడు ఏమిటి అన్నప్పుడు అంటే ఒక్క నిమిషం చూస్తే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే ఇప్పుడు మనం చూసినప్పుడు మృగశిర నక్షత్రం 3వ పాదంలో లగ్నం ప్రయాణిస్తున్నదండి అంటాం. ఇక్కడ వేదిక అస్ట్రాలజీ చూసినప్పుడు మృగశిర నక్షత్రం అంటే కుదిని ఒక్క నక్షత్రము కాబట్టి ఏంటంటే 3వ పాదము అన్నప్పుడు ఏంటంటే ఇది తులా నవాంశంలో పడిపోతుంది. కాబట్టి ఏంటంటే రాశి చక్రరీత్యా చూసినప్పుడు మృగశిర 3వ పాదము అన్నప్పుడు మిథునం అని చెప్పేసి సూచిస్తుంది. అయితే ఇక్కడ మనకు నవాంశ చక్రం చూసినప్పుడు తులా అని చెప్పి సూచిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇలా వస్తుంది. ఇలా లెక్క ఇచ్చి మనం ఫలితం చెప్పే ఒక అవకాశము అన్నది అక్కడ కల్పిస్తుంది. అయితే సబ్లాడ్ థియరీ ప్రకారంగా పోయినప్పుడు లగ్నము నిలిచి ఉన్న రాశి ఏమిటంటే మిథున రాశి. నక్షత్రం అన్నప్పుడు కుజుడు అంటే మృగశిర నక్షత్రం చెప్పుకున్నాం కదా. మృగశిర నక్షత్రానికి అధిపతి నక్షత్రాధిపతి అయిన వాడు కుజుడు. సరే, ఉపనక్షత్రాధిపతి ఎవరు అంటే బుధుడు. ఇప్పుడు ఈ లగ్నం యొక్క ఫలితాలు ఎవరు చేస్తారు అంటే బుధుడు చేస్తాడు, కుజుడు చేస్తాడు, బుధుడు చేస్తాడు. ఇందులో బలంగా ఎవరు చేస్తాడయ్యా అంటే బుధుడే చేస్తాడు. ఎందుకు స్వామి, కుజుడు కాదా? నక్షత్రం ఒక ఫలితమే ఇస్తాడు కదా. ఎట్లా అంటే ఇక్కడ వచ్చినప్పుడు మాత్రము చాలా తెలివిని ఉపయోగించాలి. అందుకోసమే చాలామంది జ్యోతిష్కులు కృష్ణమూర్తి పద్ధతి కానీ లేదా నేను ఇది చేసే భావ సంబంధం కస్పల్ ఇంటర్లింక్ అన్నది దాని గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి ఏంటంటే వామ్మ ఇందులో ఇన్ని లెక్కల విధానాలు ఉంటాయి కాబట్టి ఇది వద్దురా బాబు, ఇది నవాంశ రాశి చక్రంలో ఏడున్నాడు, నవాంశ చక్రంలో ఏడున్నాడు చూసుకొని చెప్పేసి సాలు అని చెప్పి. అయితే చాలా మటుకు నేను చూసినంత వరకు నవాంశ చక్రాన్ని కూడా వాళ్ళు ప్రయోగం చేయడండి. నవాంశ చక్రాన్ని కూడా పరిశీలన చేయరండి. కేవలం రాశి చక్రము, ఆ రాశిలో గ్రహం ఎక్కడ ఉన్నది, ఎవడి నక్షత్రంలో ఉన్నది, ఈ 2 విధానాలు చూసుకొని చెప్పేసి పైరాండి స్వామి ఈ పూజలు పునస్కారాలు చేసుకోండి అని చెప్తారు. అయితే అక్కడ కూడా ఒక కాంట్రవర్సీ ఏమిటంటే వేదిక అస్ట్రాలజీలో కూడా ఒక గ్రహం తను నిలిచి ఉన్న నక్షత్రం యొక్క ఫలితం చేయను అంటే నక్షత్రం యొక్క ఫలితం చేసినప్పుడు ఈ గ్రహము ఏ గ్రహమైతే ఏ నక్షత్రంలో ఉన్నదో ఆ గ్రహం పని చేయదా అన్నది అక్కడ ఒక అనుమానం. కాబట్టి ఏంటంటే ప్రేక్షకులారా ఈ వేదిక అస్ట్రాలజీలో కూడా చూసినా కూడా అయితే ఇది తల్లి శాస్త్రం కాబట్టి బేసిక్ ఫండమెంటల్స్ అన్నది వేదిక అస్ట్రాలజీ నుంచే వస్తుంది. కాబట్టి ఎవడు నువ్వు కనిపెట్టింది కాదు, నేను కనిపెట్టింది కాదు. ఇది వేదిక అస్ట్రాలజీ అన్నది మాత్రము గ్రహకారకాలు, భావకారకత్వాలు మరియు రాశికారకత్వాలు మరియు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే మనకు పంచభూత తత్వాలు, కాలపురుష తత్వాలు ఇవన్నీ ఇక్కడి నుంచి వస్తాయండి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే ఇప్పుడు పెద్ద బాల శిక్ష, అరటి బాల శిక్ష చదువుతూనే మనకు తెలుగు ఎలా వస్తుందో, ఏబిసిడీలు చదువుతూనే ఎట్లా ఇంగ్లీష్ రాష్ట్రానికి వస్తుందో అలాగే వేదిక అస్ట్రాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పట్టించుకోకుండా ఎవడేం చెప్పిండో దాన్నే అదే మసి ఇదన్నట్టు గోడ మీద చక్కెర అని రాసిపోతే అది చక్కెర అనే పోతున్నారు. కాబట్టి ఎందులో మార్పులు చేర్పులు కావాలి. అలా ఇప్పుడు మనకు సబ్లాడ్ థియరీలో వెళ్ళినప్పుడు కృష్ణమూర్తి పద్ధతిలో ఒక జాతకాన్ని పరిశీలన చేయాలంటే ఏమి చేయాలి అన్నప్పుడు ఏంటంటే ఒక భావం యొక్క ఫలితమును ఎందుకు ఉదాహరణకి ఈ మిథున లగ్నాన్నే చూసుకుందాం. మిథున లగ్నంలో ఇప్పుడు ఎవరైనా పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు మిథున లగ్నంలో జన్మించిన వారు. మనము వేదిక అస్ట్రాలజీలో ఏమంటాము, మిథున లగ్నంలో జన్మించాడు కాబట్టి లగ్నాధిపతి బుధుడు, ఈ బుధుడు ఇప్పుడు ఆ లగ్నానికి 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యయస్థానంలో ఉండడం అన్నది అనుకూలం కాదండి, లగ్నం బలహీనమైపోయింది అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే నిజంగా చూసినప్పుడు లగ్నం యొక్క ఫలితాన్ని లగ్నాధిపతి ఇవ్వడు. ఇక్కడ లగ్నాధిపతి ఇవ్వకుండా ఉపనక్షత్రాధిపతి అన్న బుధుడే ఇస్తాడు. అయితే అదృష్టం ఏమిటంటే బుధుడే భావాధిపతి అయిపోయాడు, బుధుడే ఉపనక్షత్రాధిపతి అయ్యాడు. కాబట్టి బుధుడు చాలా బలమైన వాడు అని చెప్పేసి ఇలా తీసుకొని మేము బుధునే చూస్తాం. ఇక్కడ కృష్ణమూర్తి పద్ధతిలో చేసేది ఏమిటంటే ఒకానొక కాలంలో ఓల్డ్ సిస్టమ్ కేపీ ఓల్డ్ సిస్టమ్ అని తీసుకున్నప్పుడు ఒక గ్రహము ఒక భావం యొక్క ఫలితాన్ని ఆ భావాధిపతి ఇచ్చును. ఇప్పుడు మిథునమే లగ్నం కాబట్టి మిథున లగ్నం తనుభావం అంటే ఏమిటి, తన గురించి
జీవితాంతం తన గురించి ఏం తెలుసుకోవాలన్నది ఈ లగ్నమే పనిచేస్తుంది. కాబట్టే నేను గుడ్డిగా నా స్టూడెంట్లకు అందరు నేర్పించేటప్పుడు ఏమంటానంటే, మీ ఇంటిలో కరెంటు మీటర్ ఉన్నది, మెయిన్ మీటర్ ఉన్నది. ఆ మెయిన్ మీటర్లో కరెంటు వస్తేనే నువ్వు ఏ రూమ్లో పైన స్విచ్ చేసినా అది వెలుగుతుంది, లేకపోతే పని చెయ్యదు. నా అన్న అమెరికాలో ఉన్నాడు సార్, నా తమ్ముడు ఆస్ట్రేలియా ఉన్నాడు సార్, వాడు పంపించిన స్విచ్లు అంటే ఇండియా కరెంటు మీటర్ల కరెంటు ఉంటేనే అమెరికా స్విచ్ కానీ ఆస్ట్రేలియా స్విచ్ కానీ పనిచేస్తుంది అని చెప్పి చెప్తాను. దీని అర్థం ఏమిటి? లగ్నాధిపతి బలంగా ఉండాలి అని అర్థము. ఇక్కడ కృష్ణమూర్తి పద్ధతిలో లగ్నం యొక్క ఫలితాన్ని ఇచ్చేవాడు బుధుడు, ఉపనక్షత్రాధిపతి బుధుడు. కాబట్టి ఈయన ఎలా ఇస్తాడంటే, తను నిలిచి ఉన్న నక్షత్రాధిపతి ఎవరు, ఉపనక్షత్రాధిపతి ఎవరు, ఈ నక్షత్రాధిపతి ఎక్కడ నిలబడి ఉన్నాడు, మరి ఉపనక్షత్రాధిపతి ఎక్కడ నిలబడి ఉన్నాడు, ఈయన ఎక్కడ నిలబడి ఉన్నాడు, ఈ 3 భాగాలు అంటే ఆక్యుపైడ్ ప్లేస్ అంటాం, దీని యొక్క ఫలితమే ఇస్తుందని చెప్పేసి ఇప్పుడు ఇది చేస్తుండ్రు. అంటే ఓల్డ్ సిస్టమ్ ఏమంటుందంటే, ఒక భావాధిపతి యొక్క ఫలితంని ఆ భావాధిపతి చేయును ఎప్పుడు, ఆ భావాధిపతి నక్షత్రంలో ఏ గ్రహములు లేనప్పుడు అని చెప్పేసి ఒకటి. ఇక మూడవది ఏమిటి అంటే, ఇది ఫస్ట్ రూల్లో వచ్చేసి సబ్ అంటే 1/a అనుకోండి. భావాధిపతి బుధుడు అండి, బుధుని యొక్క నక్షత్రంలో ఎవరు లేకపోతే బుధుడే చేస్తాడు. దీనికి అర్థం ఏమిటి అన్నప్పుడు ఏంటంటే, ప్రేక్షకులారా నేను ఎందుకు ఇంత చక్కగా మీకు వివరించి చెప్తున్నానంటే, చాలా మీరు ఆలోచించండి, డబ్బు విరయం చేసుకోకండి. మరొక విషయం ఏమిటంటే, మంచి జ్యోతిష్కుడు ఎవరు, ఎంత అనుభవం కలవాడు, ఎంత సక్సెస్ రేట్ పొందాడు అని చెప్పి తెలుసుకొని మీరు రావాలి. ఈ సూక్ష్మాలన్నీ మేము క్లాసెస్ నడిచేటప్పుడు చెప్తాము, 1000 రూపాయలు వసూలు చేస్తాం. నేను ఎందుకు ఇప్పుడు ఈరోజు ఇంత వివరంగా తెలియజేస్తానంటే, అందరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్క పద్ధతి అన్నది ఏమిటి, ఏ పద్ధతిలో మనకి ఎటువంటి రిజల్ట్ వస్తున్నాయి, ఎవరు ఏ పద్ధతిని అనుసరిస్తున్నారు అన్నది మీరు తెలుసుకోవాలన్న గురించే నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇక్కడ మరి బుధుని యొక్క నక్షత్రము ఏ గ్రహములు లేకపోతే బుధుడు చేయును అంటే, ఒకటి మీకు ఇల్లు ఒకటేమో మనకు బంజారా హిల్స్లో ఉండాలండి, ఇంకొకటేమో ప్యారడైజ్ దగ్గర ఉండదండి. 2 ఇండ్లు మీకు ఉన్నాయి, నేను ఇచ్చేసిన పోండి. ఇక ప్యారడైజ్ అయితే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఆడనే ఉన్నాం కాబట్టి, ఏమయ్యా బంజారా హిల్స్ ఇంటికి పోతావా అంటే, పోను, పుట్టి పెరిగిందంతా ఇక్కడనే, ఈడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు నా వాళ్ళు అంతా ఇక్కడనే ఉన్నారు, నేను ఉండను, నేను ఇన్నే ఉంటా అంటావు. అంటే బంజారా హిల్స్ ఏం చేస్తావు, రెంట్కి ఇచ్చుకుంటావు, అంటే కిరాయికి ఇచ్చుకుంటావు అని అర్థం. కిరాయి ఏంది, నీకు నెలకు పోయి తెచ్చుకుంటావు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఇస్తే బ్యాంకులో వేసేస్తారు. కాబట్టి ఏంటంటే, నీకు 2 ఇండ్లు ఉన్నా కూడా ప్యారడైస్ ఇంట్లోనే ఉంటున్నావు కదా, అట్లా గ్రహానికి 2 ఇండ్లు ఉన్నా కూడా ఆ గ్రహాన్ని నక్షత్రంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహమే పని చేస్తుంది. అంటే కిరాయి ఇంటోడు ఏం చేస్తాడంటే, నెలకు కరెంటు బిల్లు, నల్ల బిల్లు, ఇంకా ఏమేం బిల్లులు ఉన్నాయో ఆడు కట్టాలి. వీనికి ఏంటి, ఇంటిగల్లోనికి కేవలము నెలకు పోవాలి, కిరాయి తీసుకొని రావాలి. కాబట్టి ఏంటంటే, అప్పుడు కిరాయి ఇస్తున్నాడు, కిరాయి ఇంటోని మీద మీరు ఏమన్నా దౌర్జన్యం చేస్తాడు, ఊకుంటాడా, ఓయా నీకు కావాల్సింది కిరాయి తీసుకొని వెళ్ళిపో, ఎక్కువ నకరాలు చేయొద్దు, నేను ఉంటున్నా కాబట్టి ఇది నా ఇల్లు, నేను కాల్ చేసినప్పుడు అది నీ ఇల్లు పోండి. అలాగే ఒక భావము ఒక ఫలితాన్ని ఆ భావంలో ఉన్న గ్రహము చేయును అని చెప్పేసి మరొక రూల్ ఉన్నది. సరే ఆయననే చేస్తాడా అంటే కాదు, ఆయన కంటే ఆయన నక్షత్రంలో ఉన్న గ్రహాలు ఏమిటి వాళ్ళే చేస్తారు. అంటే దీన్ని 4-fold సిగ్నిఫికేటర్స్ అని చెప్పేసి చెప్పుకొని ఒకానొక కాలంలో చేసేవాళ్ళము. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే, న్యూ కేపీ అన్నది ఏంటంటే, కొత్తతనంగా చూసినప్పుడు ఉపనక్షత్రాధిపతి అన్నవాడు ఎవడు, ఆయన నిలిచిన నక్షత్రాధిపతి ఏ ఇంటి ఆధిపత్యం కలిగినాడో, ఏ ఇంట్లో ఉన్నాడో, ఉపనక్షత్రాధిపతి ఏ ఆధిపత్యంలో కలిగినాడో, ఏ ఇంట్లో ఉన్నాడో దానికి నక్షత్రాధిపతి అన్నవాడు మ్యాటర్ అంటే విషయం అంటే, ఉపనక్షత్రాధిపతి అన్నవాడు పని చేస్తాడా చెయ్యడా అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకుంటాము. ఇక్కడ దీన్ని ఆపేసి మనం ఒక జాతకం చూసుకున్న తర్వాత మరలా మాట్లాడదాం. నమస్కారం అండి. హలో 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 నమస్కారం మేడం. అమ్మా ఎవరి గురించి అమ్మా? భవానీ. ఓకే అమ్మా, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా భవానీ. అమ్మా 7వ తారీఖు 9వ నెల 1980 సంవత్సరం. పుట్టిన టైం చెప్పమ్మా.
2:40 సార్ మధ్యాహ్నం 2:40. ఎక్కడ పుట్టారండి? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్. అమ్మా సరే సరే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అమ్మా? సార్ ఏం లేదు సార్, నార్మల్గా మా ఇంటి గురించి కొంచెం తెలుసుకోవాలి సార్. అలాగే నా హెల్త్ వైజ్ బాగుండట్లేదు. మ్యారేజ్ అయిందమ్మా నీకు? లేదు సార్, మ్యారేజ్ కాలేదు. ఇంట్రెస్ట్ చూస్తున్నారు. సరే అమ్మా. అలాంటివి అంటే అనుకుంటున్నారు కానీ నాకు అట్లా ఏం లేదు సార్. కాకపోతే నేను ఫ్యూచర్ లో సరే మాత్రం ఏది అవ్వట్లేదు. సరే సరే చూద్దాం, ఏం కథ అని చూద్దాం తల్లి. ఏ ఒక్క విషయాన్ని మనం ఆపుతానికి మన చేతిలో ఏమి ఉండదు. 1980+ ఇప్పుడన్నప్పుడు 30+5 35 మ్యారేజ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఈ కాలంలో ఆడపిల్లలు అన్నప్పుడు కనీసం 24 సంవత్సరాల నుంచి ఒక 27 లేదా 28 లేదా 30 లోపట్న అయిపోతానే సంతాన ప్రాప్తం అన్నది కలిగే ఒక యోగం అన్నది సూచిస్తుంది. అది కాకుండా నాకు వద్దంటున్న స్వామి నేను చేసుకోనంటే అది నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు, గ్రహాల ఒక ప్రభావితం. అలా చూసినప్పుడు ఇక్కడ చూస్తే లగ్నం వచ్చేసి ఏమిటి అంటే ధనుర్లగ్నం. ధనుస్సు లగ్నం అంటేనే ఉభయ లగ్నం కాబట్టి ఆదివారం రోజు జన్మించింది. ధనుసు లగ్నము, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం, 4వ పాదం, కృష్ణపక్షమి, చతుర్దశి రోజు జన్మించింది. పేరు మాత్రం భవాని అన్నది అనుకూలం కాదు, ఎందుకంటే జన్మ నక్షత్రాన్ని అనుసరించి పేరు పెట్టలేదు. సరే, ఇప్పుడు విషయానికి వచ్చినప్పుడు ఏమిటి స్వామి అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చూసినప్పుడు ఏంటంటే మీకు కుటుంబ దోషం ఉన్న తల్లి, సర్పదోషం ఉన్నది. అందుకోసమే పెళ్లి కాకుండా పోతానికి ఒక అవకాశాలు అన్నది సూచిస్తుంది. ఒకటి. రెండవదంతా మీ లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉండి చంద్రుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం అన్నది కొంచెం అనుకూలమైన వాతావరణం కాదు. సరే, ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇప్పుడు ఏంది స్వామి నా పరిస్థితి అని చెప్పి ఒక్కసారి చూసినప్పుడు ఇక్కడ లగ్నానికి పంచమ స్థానం, వ్యయస్థానం. పంచమ స్థానాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం అన్నది ఏంటంటే అనుకూలమైన వాతావరణం లేదు. చేస్తున్న పనులు ఆటంకములు, ఇబ్బందులు, ఏ ఒక్క పని అయినా కూడా కొన్ని ఇబ్బందులే సూచిస్తుంది, తెలియజేస్తుందమ్మా. నీ దాంట్లో సర్పదోషాన్ని తొలగించకుండా ఏమీ చేయలేవు తల్లి. కాబట్టి ఏంటంటే దయచేసి సర్పదోషం అన్న తొలగించుకోకుండానే నీకు ఇదే కాదు, నువ్వు పెళ్లి చేసుకుంటావు చేసుకోకపోవో అది ఇది. అయితే ఇక్కడ గ్రహస్థితి చూసినప్పుడు మాత్రము పెళ్ళి మాత్రం కొంచెం ఇబ్బందులను తెలియజేస్తుంది. కాబట్టి ఏంటంటే ఒక్కసారి మీరు పర్సనల్గా కలవండి. కలిసినప్పుడు కొంచెం మీకు అనుకూలమైన వాతావరణం ఉన్నదా లేదా మీరు ఏం తెలుసుకోవాలనుకున్నది నేను తెలియజేస్తాను. ఎందుకంటే తల్లి నీ జాతక చక్రంను సర్పదోషమే కాకుండా కాలసర్పదోషం కూడా ఉన్నదమ్మా. ఈ 2 దోషాలు ఉండడము, మరి మాంది దోషం ఉన్నదా లేదా బాధకాధిపతి దోషం ఉన్నదా, కలత్ర దోషము, ఇవన్నీ చూడవలసి ఉంటుంది తల్లి. ఒక్కసారి నువ్వు పర్సనల్గా కలువమ్మా, సరేనా భవాని? సార్ ఇంకో మాట సార్, అమ్మా ఇప్పుడు ఇంట్లో కూడా అంటే ఒక శుభకార్యం అనుకుంటున్నాము సార్ ఇంట్లో. మరి దాని విషయంలో కూడా మేము అంటే పూజ చేసుకోవాలనుకుంటున్నాము సార్, కానీ అది ఏ విధంగా చాలా పెద్ద ప్రాసెస్ ఏమో. అదే అమ్మా, ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి చూడు తల్లి, నీ గ్రహ ప్రభావం అన్నది ఇతరుల మీద కూడా పనిచేస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే ఈ దోష పరిహారం తొలగించకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంట్లో శుభకార్యాలు జరగదు తల్లి. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే చూడమ్మా, నీకు భవానీ నీ మూలంగా నేను నా ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను, నన్ను మంచిగా వాడుకుంటే మీకు నాతోటైన అదృష్టం అనేది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ సార్ మా ఇంట్లో వేరేళ్ళకి ఏమైనా శుభకార్యం చేయాలన్నా కూడా నా ఇది ప్రభావం ఎలా ఉంటుందో సార్ అని చెప్పేసి ప్రశ్న అడగాల తల్లి. ప్రశ్న అడుగుతూనే మార్గం వస్తుందమ్మా. ఇక్కడ నీ లగ్నానికి కుటుంబ స్థానం అంటే 2వ స్థానం. కుటుంబం అంటే ఏమిటి తల్లి? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కజెల్లెలు, వీళ్ళందరే కుటుంబ స్థానం. నీకు పెళ్ళి అయిన తర్వాత అది నీ కుటుంబ స్థానం. పెళ్ళి కాకముందు అందరూ ఒకటే జాగాలో ఉంటారు కాబట్టి ఇది మీ కుటుంబం అని చెప్పి తెలియజేస్తుంది. మరి ఏంటంటే ఎవరి జాతకంలో చూసినా కూడా అష్టమ స్థానంలో చంద్రుడు ఉండకూడదమ్మా. ఈ చంద్రుడు అష్టమ స్థానంలో ఉండి శుక్రునితోటి కలిసి మరి రాహుతోటి కలిసి ఉండడము, ఇక్కడ 2వ స్థానం నుంచి కేతు వీక్షించడము అన్నది చాలా ఇది ఉన్నాయి తల్లి. నువ్వు బాధపడే అవసరం లేదు, ఒకసారి నేరుగా కలవమ్మా. చూడండి, ఎందుకన్నప్పుడు ఇక్కడ జాతక చక్రంలో ప్రతి ఒక్క విషయాన్ని మనకి ఇక్కడ సూచిస్తుంది. ఏమిటి అన్నది మనం వెతుక్కోవాలి, అంతేగాని మనకు ఇప్పుడు కుటుంబం అంటే ఏమిటి అంటే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకుందాము. ఇదే జాతకాన్ని ఇదే భవాన్ని నేను చిన్న పిల్లగా చేసేసిన. ఏం చేస్తుంది? నోటితోటి పాలు తాగుతుంది. ఈ 2వ స్థానం అంటే నోరు. ఆ నోరు అది చిన్నప్పుడు. సరే,
ఇంకా ఒక 6 ఏళ్ళు అయింది, స్కూల్కు పోతున్నది ఈ పాప భవాని అనుకుందాము. అనుకున్నప్పుడు అక్కడ ఏమైందంటే వాక్కు స్థానము, చదువు చక్కగా అబ్బదు. మరి ఈ అమ్మాయి మాట్లాడినా కూడా చిన్నప్పుడు కొంచెం నత్తి మాట్లాడే అవకాశాలు, ఆపి మాట్లాడే అవకాశాలు అన్నది ఆ వయసుకు చూపిస్తుంది. సరే, ఇది ఏమవుతుంది, కొంచెం చదువుకున్నది అనుకుందాం. సరే, కింద మీద పడి ఒక చదువుకున్నది. ఆ చదువు రీత్యా ఒక పనికి పోయింది అనుకుందాం. ఆ పని దగ్గర పోయినప్పుడు ఈ 2వ స్థానం ఏమవుతుందంటే ధనం కింద మారిపోతుంది. ధనం కింద మారినప్పుడు ఈమె అడిగిన జీతం రాదు. ఏమనంటే పోట్లాటలు. ఎందుకు? 2వ స్థానం అంటే నోరు. ఇక పెళ్ళి అయిన తర్వాత చూస్తే కుటుంబం. ఈమెకు సంతానం కావాలి కదా, సంతానం ఉంటేనే కుటుంబం. ఇప్పుడు ఏమంటాము, భార్యాభర్తలు ఒక పెళ్లి చేసి వదిలేస్తే వాళ్ళకి పిల్లలు పుట్టలేదనుకో, ఏం భార్యాభర్తలే ఉన్నారా, వాళ్ళకి ఏం లేదా, ఎంతవరకు గుడ్డోళ్ళు అని చెప్పి చెప్పుకుంటాం. కోపం ఉంటే అట్లా తిట్టుకుంటాం. పెళ్ళి అయ్యి 2 సంతానం, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు, ఆ తండ్రి ఆ తల్లి, ఇట్లా మనమే ఏ నోరుతోటి భార్యాభర్తలు అన్నామో, ఒక ఆడది ఒక మగది సపరేట్ ఉన్నప్పుడేమో అది ఆడపిల్ల ఇది మగపిల్ల అంటాము. 2 పెళ్లి చేసిన తర్వాత భార్యాభర్తలు అంటాము. వాళ్ళకు ఒక సంతానం పుట్టినప్పుడు తల్లిదండ్రులు అంటాము. ఆ పిల్లలకి ఏమైనా పెళ్లి చేస్తే అత్తమామ అంటాము. అదే పిల్లలు ఒక పిల్లలు అంటే తాత అవ్వ అంట. చూశారా, ఒకరే మీరు ఇన్ని ఎలా మారుతారు. దీన్నే జ్యోతిష శాస్త్రంలో బుద్ధి అన్నది చాలా చాలా చక్కగా ఉండాలి. సైలెంట్ మూడ్లో ఉన్నప్పుడు మీరు ఏం అడిగినా కూడా దానికి చక్కగా ఫలితం చెప్తాము. మీరు గందరగోళం చేస్తే 90లో పుట్టినాం 2వ నెల సాయంత్రము ఈ అన్నప్పుడు ఏమవుతుంది, ఆ బుర్ర అన్నది విభజించిపోతుంది. కాబట్టి ప్రేక్షకులారా, మీ మంచిగా నేను చెప్తున్నాను. నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. ఎవరి గురించి అండి? సుధాకర్ గారు. సుధాకర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బామ్మది బిడ్డది డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నా సార్. చెప్పండి. 12/12/1986. 1986. టైము రాత్రి 11:45. 11:45. ఏ ఊళ్ళో పుట్టింది పాప? వరంగల్లో పుట్టిందా? సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో? ఈమెకు వివాహం అయితలేదు. పేరేం పెట్టిండ్రు? పేరు జ్యోత్స్న అని పేరు పెట్టినరా? సరే, చూద్దాం ఎందుకు పెళ్ళి అవుతలేదు, ఏం కథ అని చూద్దాం. ఇంతకుముందు ఏ జ్యోతిష్కులైనా చూసిండ్రా? ఏం చూపించలేదా? చూపించలేదు. సరే. 12/12/1986 రాత్రి 11:45 పుట్టిందేమో వరంగల్. చూద్దాం సార్. సుధాకర్ గారు, ఇంతకుముందు మీరు మాట్లాడున్నారు, మీ గొంతు నాకు మంచిగా ఇదైపోయింది. సరే, ఇది మీ అమ్మాయిది, మీ దీనిది అన్నారు కదా, కాబట్టి దీనికి ఏం లేదు. అయితే ఏమిటి అన్నప్పుడు ఈ జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు శుక్రవారం రోజు జన్మించింది ఈ పాప. సరే, శుక్రవారం జన్మించేసి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే నక్షత్రము మరి రాశి విషయానికి వచ్చినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఇక్కడ సింహ లగ్నము, మేష రాశి. లగ్నానికి దేహం అన్నది అనుకూలమైన వాతావరణమే ఉన్నది, పర్వాలేదు. భరణి నక్షత్రము 2వ పాదం, ఇది దెబ్బతీసేసింది. సరే, శుక్లపక్షమి ద్వాదశి రోజు శివయోగము బాలవ కరణంలో జన్మించింది. ఇది ఈ అమ్మాయిది ఒక ఇది చూసినప్పుడు, పేరు చూసినప్పుడు ఏంటంటే భరణి నక్షత్రం 2వ పాదంలో పుట్టింది కాబట్టి లూ అన్న పేరు రావాలి. అయితే జ్యోత్స్న అని చెప్పి పేరు పెట్టిండ్రు, ఇది అనుకూలం కాదు. సరే, ఇక్కడ చూసినప్పుడు సుఖస్థానం అన్నది దెబ్బతినిపోయి ఉన్నదండి. సుఖస్థానం అంటే ఏమిటి? తల్లిదండ్రులు ఉండేసి పని చేసుకొని ఏదో అన్నం తిని ఆ పబ్బం కలిపేదా సుఖము? అది కాదు. పెళ్ళి అయిన తర్వాత మొగులతోటి అత్తమామలతోటి అందరితోటి కలిసిమెలిసి ఉండి సుఖం అనుభవించి తనకును ఒక 2 సంతానాలు 3 సంతానాలు ఎన్నో కనేసి వాళ్ళతోటి సుఖంగా ఉండేది సుఖము అంటాము. ఈ అమ్మాయికి సుఖస్థానం బలహీనము, రాసి పెట్టుకోండి. మరి లగ్నానికి 2వ స్థానంలో కేతు, అష్టమ స్థానంలో రాహు. ఎప్పుడైతే లగ్నానికి 2వ స్థానంలో రాహు కేతులు ఉంటారో దీన్ని సర్పదోషం అంటాము.
కాబట్టి ఏంటంటే ఇది కాకుండా కాలసర్పదోషం కూడా ఉన్నది. సర్పదోషం అన్నది వేరు, కాలసర్పదోషం అన్నది వేరు. కాలసర్పదోషం అంటే అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్య ఉండడం అన్నది కాలసర్పదోషం. అది సవ్యమా అపసవ్యమా అన్నది వారి వారి జాతకంలో సూచిస్తుంది. మరొక విధానం చూసినప్పుడు ఎప్పుడైతే జన్మ లగ్నానికి 2వ స్థానం అని చెప్పబడే కుటుంబ స్థానంలో కేతు ఉండడము, రాహు అష్టమ స్థానంలో ఉండడం అన్నది మాంగళ్య దోషము, కుటుంబ దోషము, సర్పదోషం అని చెప్తామండి. ఈ దోషాన్ని తొలగించకుండా మీరు ఏమి చేసినా అది ఫలితం ఇవ్వదు. దయచేసి ఒక్కసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనికి ఏం చేయాలన్నది నేను చక్కగా మీకు వివరిస్తాను. వివరించిన తర్వాత నేను చెప్పినట్టు చేసుకోండి, సరేనా? మోతీ నగర్లో ఉంటుంది. ఇప్పుడు నా నంబర్ నోట్ చేసుకోండి సుధాకర్ గారు. నా ల్యాప్టాప్ మీద నంబర్ కనిపిస్తుందా మీకు? సుధాకర్ గారు అయ్యా సార్, నా నంబర్ కావాల్సిన వారు 9848217464, 8008797927. నా ల్యాప్టాప్ మీద కూడా ఈ నంబర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే లైవ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత 9:30కి అట్లా ఫోన్ చేయండి. కొంచెం గాలి తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయండి. మీ కథ ఏమిటన్నది నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక్కడ వివాహ విషయము అన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క లగ్నానికి 7వ స్థానాన్ని చూడాలి. అయితే ఆడవారి జాతకం అయితే ఇప్పుడు ఈ అమ్మాయిది సింహలగ్నం. సింహలగ్నానికి పెళ్లి చేసి ఇచ్చేవాడు ఎవరు? శని భగవానుడు. ఇప్పుడు శని భగవాన్ చూస్తే ఏ స్థానంలో ఉన్నాడో అదే స్థానంలో వక్రగతిలో ఉండడం అన్నది శని భగవానుడు ఒప్పుకుంటలేడు. నమస్కారం అండి. హలో 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 సార్, చెప్పండి సార్, ఎవరి గురించి? హలో, మీ పేరు చెప్పండి సార్. హలో, ఏం పేరు? లఖన్. సార్ సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పయ్యా. ఉందా డేట్ ఆఫ్ బర్త్? 15 సెకండ్ మంత్ 1993. టైం చెప్పయ్యా లఖన్. 6:15. వెరీ గుడ్. ఊర్లో ఏ ఊర్లో పుట్టినావు? హైదరాబాదేనా? హైదరాబాద్. ఏం తెలుసుకుంటా అనుకుంటున్నావు లఖన్? ఇప్పుడు అయ్యా మాట్లాడయ్యా, ఎందుకు భయపడతావు? సోమవారం రోజు పుట్టినవు, మకర లగ్నం. చేస్తున్న పనిలో ఆటంకములు, ఇబ్బందులు, ఏ ఒక్క పని లేదు, ఏం లేదు. అదే సమయంలో చూసినప్పుడు ఏంటంటే చదువులో కూడా అంతంత మాత్రంగానే ఉన్నాను. లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి చూస్తే వృశ్చిక రాశి. దేహం అనుకూలిస్తలేదు, ఎందుకంటే బాధక స్థానంలో దేహం ఉండడం అన్నది కొంచెం అనుకూలం కాదు. జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదం కృష్ణపక్షమి, నవమి రోజు జన్మించినవు. జ్యేష్ఠ నక్షత్రం అన్నప్పుడు ఈ లా అన్న పేరు రాదు. పేరులో మార్పులు చేర్పులు కావాలని కోరుకుంటుంది. మరి ఒకటి ఇది చూసినప్పుడు ఏంటంటే ప్రస్తుతం విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే అదే చేస్తున్న పనిలో ఆటంకాలు, ఇబ్బందులు, ఏ పని చేసినా కూడా అనుకూలత లేదు. మరలా నేను ఏం చేయాలి స్వామి అని చెప్పేసి నీ మనసులో ఉన్నది. అదే సమయంలో శుక్ర మహాదశ 2013 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈ శుక్రుడు అన్నవాడు మీ లగ్నానికి 5వ స్థానాధిపతి, 10వ స్థానాధిపతి. కాబట్టి 5వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉండడం పని లేదు అని చెప్తున్నది. ఇక 10వ స్థానం కూడా బలహీనం అయిపోయింది కాబట్టి 1-2 పనులు చేసే ఒక అవకాశాలను సూచిస్తుంది. దీనికి అన్నిటికీ కారణం ఎవరంటే నీ లగ్న భగవానుడు అయిన శని గ్రహము. శని భగవాన్ని కొంచెం పూజలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. రాహుకేతువులకు కూడా పూజ చేసుకో బాబు. రాహుకేతువులు మరియు శనీశ్వరునికి కొంచెం పూజలు చేసుకుంటే అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది. వీలైతే ఒకసారి పర్సనల్గా కలువు. ఇప్పుడు ఒక చిన్నపాటి విరామం తీసుకుందాము. విరామం తీసుకున్న తర్వాత మరలా కలుసుకుంటాను. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో.
గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకం. జన్మజాతకం జ్యోతిష్య కార్యక్రమానికి పునర్స్వాగతం. జ్యోతిష శాస్త్రం సంబంధించిన విషయాలే మీరు అడగకుండా సంఖ్యాశాస్త్ర పరంగా కూడా మీరు అడగవచ్చు. ఏ రత్నము ధరించాలనో దాని గురించి అడగవచ్చు. అంటే వాస్తు విషయానికి వచ్చినప్పుడు మాత్రము, ఎందుకంటే నేరుగా చూసి చెప్పడం అన్నదే ఉత్తమం, కానీ ఇక్కడ కూర్చొని చెప్పడం అన్నది అది అనుకూలత కాదు. అయినా కూడా నాతోటి వీలైనంత వరకు నేను మీతోటి సంప్రదిస్తాను. ఇక్కడ ఇది ఒక జాతకం చూద్దాము. హలో 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 నమస్కారం అండి. ఎవరి గురించి? మా ఫ్రెండ్ గురించి సార్. చెప్పమ్మా, పేరు చెప్పమ్మా. ఫ్రెండ్ పేరు? సురేఖ. సురేఖ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 23 23 10 1996. 96. పుట్టిన టైం చెప్పమ్మా. సురేఖది మధ్యాహ్నం 12:30. 12:30. ఏ ఊర్లో పుట్టింది పాప? హైదరాబాదేనా? హైదరాబాద్. సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అమ్మా సురేఖ గురించి? విద్య ఇంకా భవిష్యత్. ఓకే, సరే. ఈ పాప పుట్టిందేమో బుధవారం రోజు, మకర లగ్నం, కుంభ రాశి. లగ్నాధిపతి రాశాధిపతి ఏకగ్రహమైన శని భగవానుడే, అంటే శనిగ్రహము. ఇక పుట్టిందేమో పూర్వభాద్ర నక్షత్రం మొదటి పాదం. నేను చెప్పేది చక్కగా రాసుకోండి రమ్మా. మరలా నాతోటి మాట్లాడేటప్పుడు మీ వివరాలు లేకపోయినా పర్వాలేదు. అయ్యా, నా లగ్నము మకర లగ్నము,
నేను పుట్టింది పూర్వభాద్ర నక్షత్రం మొదటి పాదం అంటేనే చాలు మీ కహాని మొత్తం చెప్పేస్తాను. కాబట్టి ఏంటంటే మీరే కాదు ప్రేక్షకులందరూ ఎవరైతే లైన్ కలుస్తుందో వాళ్ళు రాసి పెట్టుకోండి. జన్మ లగ్నము, జన్మ రాశి, జన్మ నక్షత్రము ఇది రాసి పెట్టుకుంటే మీకు ఎప్పటికైనా పనికి వస్తుంది. మకర లగ్నం కుంభరాశి, పూర్వభాద్ర నక్షత్రం మొదటి పాదం, శుక్లపక్షమి, ద్వాదశి రోజు, ధ్రువయోగములో భవకరణంలో జన్మించింది. పూర్వభాద్ర నక్షత్రం మొదటి పాదము అన్నప్పుడు ఏమిటంటే ఈ పాపకు నే అన్న పేరు మీద రావాలి. అయితే సురేఖ అని పెట్టిండ్రు. ఈ పేరు అన్నది అనుకూలత లేదు అని చెప్పమ్మా. ఈ పాప ఏందమ్మా కామర్స్ సంబంధించినది, లేదంటే అకౌంటెన్సీ సంబంధించినది, లేదా ఐటీ రంగం ఈ దీంట్లో ఏమైనా చేసిందా అమ్మా? ఈ పాప ఏం చదువుతుందానా? ఇప్పుడు ఇంటర్ ఫెయిల్ అయిపోయింది. ఇంటర్ ఫెయిల్ అయిపోయిందా? లెక్కలలో ఊడ్చుకొట్టిందా? ఎందుకంటే మ్యాథ్స్లో వీక్ అని చెప్తుంది, సైన్స్లో వీక్ అని చెప్తుంది. కాబట్టి నేను ఏం చదువుతున్నదని అడిగిన నేను. సరే దీనికి అన్నిటికీ కారణము ఏమిటి అని చెప్పి ఒకసారి చూద్దాం నాన్న. చూసిన తర్వాత చెప్తాను. ఇక్కడ లగ్నానికి చతుర్థ స్థానాధిపతి అన్నవాడు కుజుడు, మరియు లగ్నానికి నవమ స్థానాధిపతి అన్నవాడు బుధుడు. ఇక్కడ బుధుడు కుజుడు ఇద్దరు అనుకూలమైన స్థితిలో లేరు. కాబట్టి ఈసారి ఈ అమ్మాయి ఫెయిల్ అయినట్టుగా ఇక్కడ సూచిస్తుంది. ఎందుకంటే ఈ శుక్రుడు కానీ కుజుడు కానీ వీళ్ళిద్దరూ లగ్నానికి అష్టమ స్థానంలో ఉండడం అన్నది అనుకూలం కాదు. మరి ఈ పాప లాస్టా? ఈ పాప తర్వాత చెల్లెళ్ళు ఉన్నారమ్మా? ఉన్నదా? సరే సరే, కొంచెము చదువులో కొంచెం వీక్ ఉన్నది నాన్న. ఎందుకంటే మీరు చేయవలసింది ఏంటంటే బుధుడికి కొంచెం పూజలు చేసుకోవాలి, గురు దక్షిణామూర్తి స్వామి వారికి పూజ చేసుకోవాలి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా లగ్నానికి తృతీయ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తూ శనికేతుతోటి కలిసి ఉండడం అన్నది అన్నీ ఆలస్యం అని చెప్పి తెలియజేస్తాం. అమ్మా ఏం అడగాలనుకుంటున్నావు అమ్మా? ఇట్లా మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నది. చెప్పమ్మా. ఎలా ఉంటుంది మా అన్నయ్యతో అని. అయితే ఇక్కడ చూడాలి, మీ అన్నయ్యతో ఉండాలంటే మీ అన్నయ్య జాతకం కూడా నేను చూడాలి. అప్పుడు ఈ అమ్మాయి జాతకము ఆ అబ్బాయి జాతకం పక్క పక్కన పెట్టుకున్న తర్వాత లేదమ్మా ఇది తెలుసుకో, తర్వాత ఒకసారి ప్రయత్నం చెయ్యి. ఏమి ఆల్రెడీ 2-3 కాల్స్ లోపట ఉన్నాయి. దీని లోపట నేను వాళ్ళకి చెప్పాలి, పాపము నీది మోగుతుందని చెప్పేసి నేను నీది ఎత్తాను. ఒకసారి పర్సనల్ కలవండి. ఇక్కడ కొంచెం అనుకూలమైన వాతావరణం కాదు. మరలా రేపటికి మీరే కష్టపడతారు తల్లి. మీ అన్న జాతకం కూడా తీసుకొని నన్ను నేరుగా కలవమ్మా, సరేనా? రైట్. ఎందుకంటే ఇక్కడ జాతకంలో కొంచెం మనకు బలహీనంగా ఉన్నప్పుడు మనం చెప్పడం అన్న సబబు కాదండి. అబ్బాయి జాతకం చూసిన తర్వాతనే ఆలుమొగలు. కాబట్టి ఎప్పుడైతే ఆలుమొగలు ఏకమైపోతారో, నాకు పెళ్ళి కాకపోతే నేను ఆడింది ఆట, పాడింది పాట, ఇంట్లో కూడా ఎవరు ఏమనరు. అయితే ఏమవుతుందంటే పెళ్ళి అయిన తర్వాత రాత్రి ఒక 10-11 గంటల ఏంద్రా ఏం కథ నీది అని అడుగుతారు. కాబట్టి ఏంటంటే పెళ్ళి అయినప్పుడు ఒక విధంగా ఉంటుంది, పెళ్ళి కాకముందు ఒక విధంగా ఉంటున్నది. కాబట్టి ఏంటంటే మనం ఇద్దరి జాతకాలు పెళ్ళి అయిన తర్వాత ఏ ఒక్క ప్రాబ్లం అయినా కూడా ఇద్దరి జాతకాలు చూడాలి. నమస్కారం అమ్మా. హలో సార్. నమస్కారం సార్, చెప్పండి ఎవరి గురించి? పేరు చెప్పండి. స్టడీస్ అండ్ జాబ్. మీ పేరు చెప్పండి. హలో మీ పేరు? హలో పేరు చెప్పండి సార్. నా పేరు సాయి కుమార్. సాయి కిరణ్. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మంచిగా కాల్ కలిసినప్పుడు కొంచెం దూరం వచ్చేసేయండి. వచ్చి ఏం కావాలన్నది అడగండి. నేను మీకు చెప్తున్నా, నేను హలో హలో అలా అంటే మీరు హలో అలా అంటే అక్కడికి అయిపోతాయి. కాబట్టి అయ్యా నా పేరు పలాని పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇది ఉన్నది, ఏం చెప్పండి, నాగో నా పరిస్థితి ఇట్లా ఉన్నదని చెప్తే అది చాలా బాగుంటుంది. కాబట్టి ఏంటంటే ప్రేక్షకులు టైం వేస్ట్ చేసుకోకండి. ఇది ఒక కాల్ చూద్దాము. ఈయన రోషన్ అని చెప్పేసి ఆయన 14 తారీఖు 2వ నెల 1985లో జన్మించాడంట. మరలా చూద్దాం. రోషన్ 14వ తారీఖు 2వ నెల 1985 సంవత్సరము. పుట్టిన టైము 11:31 ఉదయం. పుట్టింది ఆదిలాబాద్.
ఈ బాబుకు ఏం కథ అన్న చూద్దాము. ఎందుకంటే ఒక్కొక్క జాతకం ఒక్కొక్క వింతామని చెప్పుకున్నాము. ఈ ఆదిలాబాద్లో జన్మించిన వారికి ఏమిటి అన్నప్పుడు ఇక్కడ ఈయన ఒక దీని ప్రకారంగా చూసినప్పుడు ఏంటంటే కొంచెము వివాహం ఇంతవరకు కాలేదు సార్. ఇంతకుముందు ఒక లవ్ అఫేర్స్ ఉండే, ఆ లవ్ అఫేర్స్ కూడా ఫెయిల్ అయిపోయింది సార్. ఇప్పుడు నాకు నిజంగా పెళ్ళి అవుతుందా కాదా, నేను ఇష్టపడ్డ అమ్మాయితో అవుతుందా కాదా అన్నట్టు కూడా కొంచెం చెప్పిండు. అది ఈ జాతకంలో చూసినప్పుడు ఎప్పుడైతే లగ్నంలో రాహుకేతువులు ఉంటారో వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటి తనకు సొంతంగా అంటే ఇష్టమైన అమ్మాయిని లవ్ చేసి చేసుకోవడము. లవ్ అన్నప్పుడు ఏమిటంటే పంచమ స్థానాన్ని సూచిస్తేనే లవ్ చేస్తారు, లేదంటే కాదు. ఒకరు చూసిన వెంటనే నువ్వు చేసుకుంటావా పెళ్ళి, నేను చేసుకుంటా, ఇగో ఇట్లా చేసుకోవడం. ఇది ఒక రకమైతే కొందరు తల్లిదండ్రుల మాట వినకుండా పెళ్లి చేసుకుంటారు. కొందరు ఉన్న స్థలాన్ని వదిలేసి బయటకు పోయి పెళ్లి చేసుకుంటారు, అంటే వేరే ప్రాంతంలో పోయి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు కులము కాని కులము, గోత్రం కాని గోత్రంలో పెళ్లి జరిగే ఒక అవకాశాలు ఉంటాయి. మరికొందరు జాతకంలో చూసినప్పుడు ఈయన ఒకటి ఏమిటంటే ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 2-3 సెక్షన్లు ఉన్నాయండి కులంలో కూడా. కాబట్టి ఏంటంటే మీ కులంలోనే తక్కువ కులం అంటే క్యాడర్ అని చెప్పేసి అటువంటి పిల్లల్ని చేసుకుంటారు. ఇట్లా మనకు జాతకంలో ఎట్లెట్లా ఏ విధంగా పెళ్ళి అవుతుంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఏమేమి కష్టంలో నష్టంలో అనుభవిస్తారు, ఏమి కథ అన్నది మనకు జాతక చక్రంలో తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే ఈయన లగ్నంలో రాహు, సప్తమంలో కేతు, అష్టమంలో చంద్రుడు. అష్టమంలో చంద్రుడు ఉంటేనే గోవిందా గోవిందా. అది కూడా శని భగవానుతోటి కలిసి ఉండడం అన్నది మీ జాతక చక్రంలో చాలా లోపాలు ఉన్నాయండి. మరి లగ్నానికి సప్తమ స్థానంలో కేతు ఉన్నా కూడా ఇల్లు ఇచ్చిన వాడు శుక్రుడు ఉచ్చస్థితి పొంది లగ్నాధిపతితోటి కలిసి ఉండడం అన్నది పెళ్లి యోగం అన్నది ఉన్నది. కానీ అయితే చాలా చాలా ఇబ్బందులను తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఒకసారి పర్సనల్ కలవండి. నమస్కారం అండి. హలో 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 సార్ చెప్పండి, ఎవరి గురించి? సార్ నమస్కారం సార్. ఎవరి గురించి చెప్పండి. సార్ నా గురించే తెలుసుకోవాలా? పేరు? నా గురించే అండి. నీ పేరు చెప్పయ్యా. నా పేరు శ్రీకాంత్. అట్లా చెప్పు, టక చెప్పు, ఎందుకు లాగుతారు? మీరే నేను ఫోన్ చేసి మీతో మాట్లాడుతుంటే మీరే ఎక్కడో మాట్లాడుతున్నారు. నేను ఎక్కడ కాదు నాయన, నేను చేసిన పని ఏమిటంటే ఒక లైన్లో ఉన్నది. పాపం ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, నువ్వు మోగుతా ఉంటుంది కాబట్టి నేను లైన్ ఆన్ చేసి పెట్టినా. అర్థమైందా? అది నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు శ్రీకాంత్. నా డేట్ ఆఫ్ బర్త్ 18/7/1991. 18/7/1991. పుట్టిన టైం చెప్పయ్యా. అంటే టైం నాకు అంత తెలియదు. టైం కావాలి నాన్న శ్రీకాంత్. ఇగో నేను చెప్పేది విన్నానా, 24 సంవత్సరాలు ఉన్నావు, యుక్త వయసులు ఉన్నావు. నీ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే టైం ఉంటే నేను కరెక్ట్గా చెప్తా. టైం లేకపోతే నేను ఏదో ఒకటి చెప్తా, నువ్వు బాధపడతావు కదా నాన్న. అందుకోసమే నేను చెప్తున్నా. సరే ఇప్పుడు నీకు ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పు, నేను చెప్తా. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉన్నది నీకు? నార్మల్గా నేను వర్క్ చేస్తాను. ఆ వర్క్ లో ఏం సొంతంగా చేస్తున్నావా లేక? సరే శ్రీకాంత్, నేను చెప్పింది నువ్వు సొంతంగా చేస్తున్నావా లేకపోతే ఎక్కడన్నా పోయి పని చేస్తున్నావా? హలో, నేను సొంతంగా చేస్తున్నాను. అది వేరేలో వర్క్ అన్నమాట. సార్ పోనీ అది సార్ మంచిది. ఏ పని చేస్తున్నావు? అది ఏంది? అది ఏం ప్రోడక్ట్ పని అది? అయ్యా నువ్వు చేస్తున్న పని ఏం పని అయ్యా? అది వద్దు నాయనా, అదన్నీ వద్దే నాయనా. ఇప్పుడు నువ్వు పేపర్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనమాట. గట్లా చెప్పు, పేపర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావా? హలో సరే. ఇప్పుడు నీ దీని ప్రకారంగా చూసినప్పుడు ఏమిటంటే నిజంగానే కష్టపడుతున్నావు, అయితే ఎటువంటి లాభం లేదు, తిరిగి చేస్తున్నావు అని చెప్పేసి తెలియజేస్తుంది. నువ్వు కొంచెం మంచిగా కావాలంటే ఒకటే పని, ఏమి చెయ్యాలి అన్నప్పుడు ఏంటంటే రాహుకేతులకు పూజలు చేసుకో. రాహుకేతులకు పూజలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శుక్రవారం రోజు ఏం చెయ్యి, బుధవారం లేదా శుక్రవారం రోజు నవగ్రహాల్లో బుధుల్ని శుక్రుని పూజించుకో, కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శని భగవాను కూడా కొంచెం పూజించు, ఎందుకంటే శని భగవాను వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఎన్ని పనులు చేసినా ఆటంకంలో ఇబ్బందులు ఇస్తాడు, సాటిస్ఫాక్షన్ ఇయ్యడు అని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు ఈ 3 గ్రహాలు కొంచెం పూజలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సరేనా? ఇప్పుడు మనకు ఆర్టీసీ వాళ్ళది మనకిప్పుడు స్ట్రైక్ నడుస్తుంది.
వాళ్ళది, అంటే పని అన్నది ఆపిపెట్టిండ్రు. దీనికి కారణం ఏమిటంటే శని భగవానుడే. ఎప్పుడైతే శనీశ్వరుడు వక్రగతి చెంది ఉంటాడో చేస్తున్న పనిలో ఆటంకములు ఇబ్బందులు కలగజేస్తాడు. మరి ఏమిటంటే లగ్నానికి, అంటే ఇప్పుడు లగ్నమే వచ్చేసి మిథున లగ్నం, మిథున లగ్నంలో వచ్చేసి శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అంటే వాహనకారకుడు అని అర్థం. 3వ స్థానం అంటే కొంచెం చదువుకున్న తెలిసిన శాస్త్రం తెలిసిన జ్యోతిష్కులు 3వ స్థానం అంటే ట్రాన్స్పోర్టేషన్, 3వ స్థానం అంటే కమ్యూనికేషన్, 3వ స్థానం అంటే కమిషన్ ఏజెన్సీ, 3వ స్థానం అంటే బ్రోకరేజ్. కాబట్టి ఏంటంటే కమ్యూనికేషన్, ఇక్కడ మనకు ట్రాన్స్పోర్టేషన్ అన్నది వాహనకారకుడైన శుక్రుడు ఉన్నాడు. కాబట్టి ఈ శుక్రునికి 12వ స్థానంలో వచ్చేసి కుజుడు ఉండడము, ఎవరికైతే ఇల్లు ఇచ్చిండో బుధుడు ఆయన కూడా కుజునితోటి కలిసి ఉండడము, ఈ 2 గ్రహాలని శని భగవానుడు వక్రగతితోటి చేరి ఉండడము, మరి ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు చంద్రుడు వచ్చేసి మకర రాశిలో ఉండడము, ఇవన్నీ చూసినప్పుడు ఇది చాలా చాలా క్లిష్ట పరిస్థితి సూచిస్తుంది. అందుకోసమే వీళ్ళు స్ట్రైక్లో ఉన్నారు. ఇప్పుడు దీన్ని మనము ఎట్లా చూసుకోవాలంటే సైంటిఫిక్ అస్ట్రాలజీలో చూసినప్పుడు ఒక ఉత్పత్తి రంగం అంటేనే 4-10 భావాలను పరిశీలన చేయాలి. 4-10 భావాలు అన్నదే మ్యానుఫ్యాక్చరింగ్ అంటది. అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోకుండా పని నడుస్తుందా లేదా అన్నది 4-10 చూడాలి. ఇక ఈ 4-10 భావాలను చెడగొట్టే భావాలు ఏమిటి అంటే 3-9 భావాలు. ఇప్పుడు 3-9 భావాలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ 3-9 భావాలు నుంచి బయటికి రావాలంటే చాలామంది ఏం చేస్తారంటే పొరపాటుగా 11వ స్థానం లాభస్థానం చూచినప్పుడు ఈ స్ట్రైకు ముగించి అయిపోతుంది సార్, మంచిగా అయిపోతుంది అంటారు. లేదంటే 5వ స్థానము 2 పక్షాలకు మంచిగా ఉంటుంది కాబట్టి 5 and 11 కాంబినేషన్ ఉంటే ఇది మంచిగా అవుతుంది అంటే ఇది చాలా తప్పు. ఎందుకు అన్నప్పుడు 3-9 భావాలు ఒక ట్రాన్స్పోర్టేషన్ మరియు అగ్రిమెంటు మరియు వాతావరణము మాట ముచ్చట సైకిలు ఇవన్నీ చూపించినప్పుడు 5-11 భావాలు అన్నది ఏం చేస్తాయంటే ఇంకా దానికి ఆద్యం పోసినట్టు ఇంకా కొంచెం పెంచుతుంది. కాబట్టి దయచేసి జ్యోతిష్కులారా 5-11 కాదు, ఎప్పుడైతే 3-9 భావాలు ఆపరేట్ అయిపోతుందో అక్కడ పని అన్నది కుంటుపడుతుంది. అది రీస్టార్ట్ కావాలంటే ఈ 3-9 భావాలకు 2-8 భావాలు చూపిస్తే అప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి తెలుసుకొని చూసుకోండి. ఇలా చూసుకున్నప్పుడు మనకు ఎన్నో విషయాలు అన్నది ఓరరీ అస్ట్రాలజీ అని చెప్పి ఉన్నది. 1 to 249 సెక్షన్, 1 to 2193 సెక్షన్ కూడా ఉన్నది. కాబట్టి ఏంటంటే ముందు 1 to 249 సెక్షన్లోనే వెళ్ళండి. ఆ తర్వాత మీ అనుభవాన్ని పెంచుకున్న తర్వాత 2193లో వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క మనిషికి ఉద్యోగం అన్నది కావాలి. ఎప్పుడు ఉద్యోగం అన్నది ఏంటంటే ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత. కాబట్టి ఏంటంటే ఈ శని భగవానుడు ఇప్పుడు పరిస్థితి అనుకూలత లేదు. అయితే కొంచెం ఎందుకు అన్నప్పుడు ఏంటంటే గురువు తన పంచమ దృష్టితోటి శని భగవాన్ చూడడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే గురుగ్రహం కూడా పాడైపోయింది. చాలామంది ఏమనుకుంటారంటే గురు వీక్షణ ఉన్న సార్, గురు దృష్టి శని మీద ఉన్నది కాబట్టి మంచి ఫలమై చేస్తాడు అంటాడు. అయితే ఇక్కడ డూ లేదు లా లేదు. నా అనుభవంలో చూసినప్పుడు ఏ వక్ర గ్రహాన్ని మంచి గ్రహం చూసినా అది కూడా వక్రగ బుద్ధిలనే పోతుంది అని చెప్పేసి నా అనుభవం. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క జాతకం అన్నది ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, అన్నిటికీ ఒకటే రూల్ అన్నది పనిచేయదు. కాబట్టి ఏంటంటే నేను స్టార్టింగ్లో మీకు తెలియజేశాను వేదిక అస్ట్రాలజీలో ఒక జాతకాన్ని ఎలా పరిశీలన చేయాలి, నక్షత్రాలంటే ఏమిటి, గ్రహాలంటే ఏమిటి, మరియు పాదాలంటే ఏమిటి, మనము వేదిక అస్ట్రాలజీలో ఒక జాతక చక్రాన్ని ఎట్లా పరిశీలన చేయాలి, దాన్ని సైంటిఫిక్ మెథడ్ అని చెప్పబడే కృష్ణమూర్తి పద్ధతిలో ఎలా చేయాలి అన్నది కూడా నేను తెలియజేశాను. మరొక ఎపిసోడ్లో కస్పల్ ఇంటర్లింక్ అని చెప్పబడే భావ సంబంధంలో ఎలా చూడాలి అన్నది మీకు నేను తెలియజేస్తాను. చక్కగా నా ప్రోగ్రాం చూడండి. మీరు ఏమిటంటే వీలైన వరకు జన్మజాతకం ఉన్నవాళ్ళు నాతోటి మాట్లాడేసి తెలుసుకోండి, చక్కగా తెలియజేస్తాను. జన్మజాతకం లేని వాళ్ళు
ముందే చెప్పేయండి, అయ్యా నాకు ఏమీ లేదు నాయన, నా పేరు ఇది, ఇప్పుడు పరిస్థితి నాది ఇలా ఉన్నది, ఇది నాకు ఎంతవరకు ఉంటుంది ఏం కథ అన్నది మీరు తెలియజేయండి. కాబట్టి మరొకటి, మీరు చేసిన వాళ్ళే మళ్ళా చేస్తూ కూర్చున్నా కూడా మాకు ఇక్కడ తెలిసిపోతుంది. ఎన్నిసార్లు మీరు చేసినా కూడా ఇక్కడ ఏమున్నదో అదే చెప్తాను. 100 సార్లు అడిగినా కూడా అదే మాటనే చెప్తాను, కానీ మార్చి చెప్పను. ఎందుకంటే జ్యోతిష్కుడు అన్నవాడు చాలా చాలా తెలివిమంతుడుగా ఉంటాడు, బుద్ధిబలం గలవాడే జ్యోతిష్కుడు. కాబట్టి ఏంటంటే వాళ్ళతోటి ఆటలు ఆడవద్దు. ఒక నోరుతోటి నీకు వీడు నన్నే ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఏదైనా ఒకటి చెప్పిండనుకో అది ఖచ్చితంగా జరుగుతుంది. కొంపదీసి ఆయన వాకుస్థానం చాలా బలంగా ఉన్నదనుకో ఖచ్చితంగా ఉంటుంది. అది కాకుండా మీరు జ్యోతిష్కుడిని ఇచ్చేయడం ఇబ్బంది పెట్టడమే కాకుండా సాక్షాత్తు సరస్వతి తల్లిని, విద్యా తల్లినే మీరు నిందిస్తున్నారని చెప్పి ఇది అయిపోతుంది. దయచేసి అటువంటి పనులను పెట్టుకోకండి. మీరు చెప్తే వినండి, లేకపోతే 4 జ్యోతిష్కుల దగ్గర వెళ్ళండి, ఎవరిని దూషించకండి. హలో హలో స్వామి నమస్తే. నమస్తే స్వామి. అమ్మా నమస్తే అమ్మా, చెప్పమ్మా ఎవరి గురించి? మా మదర్ చేసింది నా గురించేనండి. మీ పేరు మీరే మాట్లాడండి డైరెక్ట్గా. మీ పేరు చెప్పండి. నా పేరు రాజశేఖర్. రాజశేఖర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రాజశేఖర్ గారు. 29/10/1987. 29/10/1987. పుట్టిన టైం చెప్పండి. మధ్యాహ్నం 1:25 అండి. 1:25 PM. ఏ ఊర్లో పుట్టారు? అర్థం కాదు. ఏ ఊర్లో పుట్టారు? ఇక సికింద్రాబాద్. 1:25 PM-ఏనా? PM. ఓకే సరే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఫర్దర్ గా జాబ్ ఎలా ఉంటది అనేసి. జాబ్ ఇక్కడ కాల్ కట్ అయిపోయింది. సరే, ఇప్పుడు మనకి ఇక్కడ సూచిస్తుంది ఏంటంటే లగ్నంలో చంద్రుడు 2వ స్థానంలో ఉండడం అన్నది ఆర్థిక పరంగా అనుకూలత లేదు. చేస్తున్న పనిలో ఆటంకములు, ఇబ్బందులు. సరే, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకుంటే ఏమైనా బాగుంటుందా, లేకపోతే పెట్టుబడులు పెట్టి చేసుకుంటే ఏమైనా బాగుంటుందా అన్నట్టు ఈయన మనసులో జరుగుతున్నది. మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే ఏ పనులు ఈ టైంలో పెట్టుకోకండి. ఎందుకంటే శని భగవానుడు మీ లగ్నాధిపతి లాభస్థానంలో ఉన్నా కూడా అది బాధక స్థానం కాబట్టి 7వ స్థానాధిపతి కూడా ఇక్కడ లగ్నంలో ఉండడం అన్నది ఏంటంటే అనుకూలతమైన వాతావరణం కాదు. కాబట్టి ఏంటంటే శనీశ్వరునికి కొంచెం పూజలు చేసుకోండి, చంద్రభగవాన్ కూడా కొంచెం పూజలు చేసుకోండి, రాహుకేతులకు చేయండి. ఎందుకు రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడు, కాలసర్ప దోషం కాబట్టి దయచేసి కాలసర్ప దోషము, సర్పదోషం ఉన్నవాళ్ళు నేరుగా కలవండి. మీరు ఎన్నిసార్లు లైవ్లో మాట్లాడినా కూడా నేను చెప్పిన ఫలితం మీకు అప్లికబుల్ కాదు. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే కొన్ని విధానాల లెక్కలు వేసుకోవాలి. ఆ లెక్కలు వేసుకున్నప్పుడే మీకు నాతోటి అయిన వరకు ఎంతవరకు ఏమి చెయ్యాలి అన్నది ఇక్కడ మనం సూచించడం జరుగుతున్నది. 2006 నుంచి రాహుమాదశనే, ఇది 24 వరకు ఉంటుంది. ఈ రాహు భగవానుడు లగ్నానికి 3వ స్థానంలో ఉండడము, ఇప్పుడు 9వ స్థానంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, ఎటువంటి ప్రయత్నం కూడా నాకు లాభం లేదని తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఒకసారి పర్సనల్గా కలవండి. హలో నమస్కారం, చెప్పండి. నా పేరు కిష్టయ్య అండి. కిష్టయ్యనా సార్? ఏం పేరు? అభిషేకా? రైట్ సార్, కిష్టయ్య. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. హలో సార్. సార్ లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పండి సార్. ప్రాబ్లం ఏంటంటే జాబ్ కొంచెం ఇప్పుడు ఊగిసలాటనే ఉన్నది. చేస్తున్న పనిలో ఆటంకములు, ఇబ్బందులే. వదిలేసి వేరే ఏమైనా చేద్దామా ఏం కథ అన్నట్టుగానే ఇక్కడ సూచిస్తుంది. మరొక విషయం ఏంటంటే మీ యొక్క దీన్ని చూసినప్పుడు ఏంటంటే లగ్నానికి లగ్నాధిపతి 12వ స్థానంలో ఉండడము, మరియు 10వ స్థానాధిపతి కూడా 12వ స్థానంలో ఉండడం అన్నది కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు. ఫ్యూచర్ విషయానికి వచ్చినప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు కుజుడే ఉన్నాడు కాబట్టి కుజుడన్నవాడు 6వ ఇంటి వాడు, 11వ ఇంటి వాడు. అయితే 12వ ఇంట్లో ఉండడం అన్నది, అన్ని జాగాలలో ఉండడము, గ్రహాలు ఉండడం అన్నది కాస్త అనుకూలత లేదు. నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ అదే సమయంలో ఒకసారి మీరు పర్సనల్గా కలవండి. కలిసినప్పుడు ఏంటంటే సెన్సిటివ్ పాయింట్ల కొన్ని గ్రహములు ఉండడం అన్నది అనుకూలం కాదు. దీనివల్ల మీకు చాలా ఇబ్బందులు జరిగే ఒక అవకాశాలను సూచిస్తుంది. మీరు ఏమి చేయాలంటే మీ భార్య గారి వివరాలు, జాతక వివరాలు ఉంటే తీసుకోండి. లేదు స్వామి ఆమెది లేదు అన్నప్పుడు ఏంటంటే పిల్లల జాతక వివరాలు తీసుకొని నన్ను ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవండి.
అప్పుడు మీకు ఏం కావాలని క్లియర్గా తెలియజేస్తాను. చెప్పండి. సార్ ఆమె జాతకం ఉంది సార్ మా భార్యది. లేదు సార్, టైం అయిపోయింది సార్, ఇప్పటికే టైం ఇది అయిపోయింది. నాకు ఏంటంటే టైమింగ్ ఇది ఉంటుంది, మెయింటైన్ చేయాలి. మరలా మీరు కాంటాక్ట్ చేయండి. సరే, ఈరోజు కార్యక్రమంలో లైవ్లో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు. లైన్ కలవలేని వారు దయచేసి ప్రయత్నం చేయండి. 32 కాల్స్ ఉన్నాయి ఇందులో, మిస్డ్ కాల్స్. ఇంకా నా దుకాణం ఎప్పితే ఎన్ని ఉంటాయో తెలియదు. కాబట్టి ఏంటంటే నాతోటి మంచిగా సహకరించండి, మీకు కావాల్సిన విషయాలు తెలుసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి అని తెలియజేస్తూ, రాబోయే ఎపిసోడ్లో కొంచెం వ్యాపారస్తులకు ధనలాభం ఎట్లా రావాలి, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, స్వామి మేము లవ్ చేసుకుంటున్నాము, లవ్ ఫలితం వస్తలేదు, పిల్లలు చెప్పిన మాట వింటలేరు, ఇటువంటి ఆరోగ్యం బాగలేదు, ఇటువంటి అన్నిటి కూడా తాంత్రిక పద్ధతిలో మీకు పరిహారాలు అన్నది నేను చూపిస్తాను. నేను చెప్పినట్టు చూసుకోండి. దయచేసి టైం వేస్ట్ చేసుకోకండి, మనీని వేస్ట్ చేసుకోకండి. నన్ను కలిసేవారు మాత్రము ఖచ్చితంగా లైవ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవండి. మీకు చక్కటి మార్గం చూపిస్తాను. కేవలం ఇదే కాదు, జాతకమే కాదు, మీ అందులో పేరులో మార్పులు చేర్పులు కావాలన్నా కూడా చేసిస్తాము. మరి అదృష్ట రత్నం ఏమన్నా వేయాలంటే దాన్ని సూచిస్తాము. మరి ఒకటి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకు పేరు, పుట్టిన పిల్లలకు ఏ పేరు పెట్టుకోవాలి అన్నది దాన్ని బట్టి జన్మ నక్షత్రాన్ని అనుసరిస్తూ, అంటే అస్ట్రాలజీని అనుసరిస్తూ, న్యూమరాలజీలో నియమాలజీ ప్రకారంగా, ప్రొనాలజీ ప్రకారంగా, మీ వాస్తు ప్రకారంగా అన్నీ తెలిసిపోతుంది మాకు. ఇక్కడ కూర్చున్న చోటలే నేను చెప్పేస్తాను, అయ్యా నీ గుమ్మం ఇట్లా ఉన్నది నాయన, నీ ఇంటి పక్కన ఆట స్థలం ఉన్నది, బడి ఉన్నది, గుడి ఉన్నది, బ్యాంక్ ఉన్నది, కాల్వ ఉన్నది అని, పాత ఇల్లు అన్నీ కూడా నేను చెప్పేస్తాను. కాబట్టి అన్ని విధానాలుగా చూసుకొని మీకు నాతోటైన సహాయ సహకారాలు అందిస్తాను అని చెప్పి తెలియజేస్తూ, దూరం ఉన్న వాళ్ళు నేరుగా రండి. రాలేకపోతే మాత్రము మీరు చేయవలసింది ఏమిటి అంటే మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోండి. మొబైల్ అపాయింట్మెంట్ అంటే మీ వివరాలు నాకు ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు నా బ్యాంక్ అకౌంట్ పంపిస్తాను. అందులో నేను చెప్పిన డబ్బును కట్టేసి మీరు నాతోటి సంప్రదించవచ్చును. ఒకటి అయితే నేను జాతకము ఒకదానికి సార్ నా జాతకం చూడండి అని చెప్పేసి ఆ తర్వాత నేను ఏం రత్నం ధరించాలి, నా పేరులో ఏమైనా మార్పులు చేర్పులు కావాలన్నా పేరు మార్చండి అంటే మాత్రము కుదరదు. దేనికి దానికే ఛార్జెస్ ఉంటాయి. నేను జాతక పరిశీలన కంటే జాతకం మాత్రమే పరిశీలన చేసి చెప్తాము. రత్నం ఏమన్నా వేసుకోవాలి లేదా పేరు మార్పుడి అంటే దేనికి దానికే సపరేట్గా ఉంటుంది అమౌంట్. ఇచ్చిన దాంట్లోనే అన్ని కథలు పాడాలంటే కుదరదు. అటువంటి వారు నా దగ్గర రావద్దు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా న్యాయంగా ధర్మంగా ఉన్న పట్టణంలో ఉన్న జ్యోతిష్కులలో చాలా తక్కువగా కోడ్ చేసేది, దక్షిణ తీసుకునేది నేను ఒక్కడిని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి చక్కగా మీ జాతకాలు చూసుకోండి, మీ పిల్లల జాతకాలు చూసుకోండి. అయితే కొందరికి పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఉంటుంది, పుట్టిన టైం జరగదు. పొద్దున పుట్టినాం సార్, సాయంత్రం పుట్టినాం సార్ అంట. ఇటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే మీ పుట్టిన టైం ఖచ్చితంగా నేను తీసిస్తాను. నేను సైంటిఫిక్ ఆస్ట్రాలజర్, మోడర్న్ సైంటిఫిక్ ఆస్ట్రాలజర్. మీ పుట్టిన టైం అన్నది కూడా ఖచ్చితంగా తీసిస్తాను. అయితే ఆ పుట్టిన టైం తీయాలంటే కేవలము ఆ సమయంలో కాదు, ఒక 2 రోజులున్న టైం అవుతుంది, దానికి సపరేట్ అమౌంట్ ఉంటుంది అని కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క విషయాన్ని నా దగ్గర ఎంత పని అయినా తీసుకోండి, దేనికి దానికే దక్షిణ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మరొక ఎపిసోడ్లో కలుసుకుందాము. అంతవరకు మీతో సెలవు కోరేది మీ సహజ జ్యోతిష్కుడు, సైంటిఫిక్ ఆస్ట్రాలజర్ జేఆర్ రమేష్ గుప్తా. సర్వేజన సుఖినో భవంతు.